కృష్ణా జిల్లాలో భార్య చేతిలో భర్త హతమయ్యాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. బంటుమిల్లి మండల పరిధిలోని చిన్నతుమ్మిడి గ్రామంలో అప్పారావు కీర్తన దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి 7 ఏళ్ల బాలుడు కూడా ఉన్నారు. అయితే నిన్న రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అది కాస్త తీవ్రమైన ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన కీర్తన క్షణికావేశంలో స్క్రూ డ్రైవర్తో అప్పారావుపై దాడి చేసింది. అప్పారావు మెడపై స్క్రూ డ్రైవర్తో పొడిచింది. దీంతో అక్కడికక్కడే అప్పారావు మృతి చెందాడు. మృతుడి ఒంటిపై 9 పోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చూడంగానే మా బాబాయ్ని పిలిచాను. మా బాబాయ్ అందరిని పిలిచికొచ్చాడు. అది పిలిచికొచ్చిన తర్వాత 108కి ఫోన్ చేశాను. 108 పావుగంటకు వచ్చింది. తర్వాత వాళ్ళు వచ్చి రాగానే మంచి శ్వాస లేదు, కేసు పెట్టినాక అప్పుడు తీసుకెళ్తాను. రక్తం కారిందండి, రక్తం అయితే కారిందండి, మనిషి అయితే శ్వాస లేదు. బొడ్డుమిల్లి మండలం చిన్నతుమ్మిడి గ్రామానికి చెందిన తెల్లాపు అచ్చమ్మ అని ఆమె అతని తమ్ముడైన గురిమి అప్పారావు అనే అతన్ని ఆమె మరదలైన కీర్తన ఆమె నిన్న రాత్రి స్క్రూ డ్రైవర్తో అతని మెడపై గాయపరిచి చంపినట్లుగా ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై బంటుమిల్లి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతుంది. నేను వచ్చి చూసేసరికి రక్తంలో పడి ఉండేది, శ్వాస లేదు. అంబులెన్స్ వచ్చేసరికి చనిపోయాడని చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయారు. అంతేకంటే నేను వచ్చేసరికి మా వాళ్ళని లగ్గట్టేసరికి ఎవరో వచ్చి మా ఆయన్ని పొడిచేసి వెళ్ళిపోయారని చెప్పింది. నేను మా పిన్నోళ్ళని లగ్గట్టకి వెళ్ళేసరికి ఇట్లా జరిగింది అని అంతవరకు చెప్పింది అడిగితే.